ఇంటీరియర్ డిజైన్ ఏమైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునరోజు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు యోగిస్తున్నారు, 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, లగ్నంలో సూర్యుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి పెసలు దానం చేయండి, నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం, శుక్రవారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. ధన పరంగా, కుటుంబ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. లాభస్థానంలో కుజుడున్నాడు, పంచమాధిపతి లాభస్థానము, దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు. పంచమాధిపతి కుజుడు లాభస్థానంలో, దశమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. వృత్తి పరంగా చాలా బాగుండబోతోంది. లవర్స్ కి ప్రపోజ్ చేయండి, మీ లవర్కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటది. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటది ఈ వారంలో. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి, శత్రులు అనే వాళ్ళు ఉండరు, మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఆరోగ్య పరంగా భయం అనేది ఉంటది, జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురు దృష్టి 7వ స్థానం మీద ఉన్నది, కలత్ర స్థానం మీద ఉన్నది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉన్నారు, గురు దృష్టి ఉన్నది. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా దశమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా చాలా బాగుంటది, మంచి ఫలితాలు చూస్తారు. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక స్త్రీ మూలంగా మీకు ధనం రావడం జరుగుతుంది. ఒక స్త్రీ మూలంగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఉంటది. ఈ వ్యక్తిగత జాతకాల దశలు, అంతర్దశలు యోగిస్తూ ఉంటేనే ఇది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.